ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ వచ్చిందనమాట. సో ఆ సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది అండ్ అలాగనే చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ డౌట్స్ అనేవి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేస్తాను. సో అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి మనకి ఎప్పుడో జాన్లో అనుకుంటాను నేను వీడియో పోస్ట్ చేశాను. సో ఫస్ట్ పేమెంట్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పేసి. సో ఆ ఫస్ట్ పేమెంట్ తర్వాత మళ్ళీ మనకు వచ్చింది ఈ రోజు కాదు, జూన్లో, అంటే జూన్ 24th అనుకుంటాను. సో మనకి క్రెడిట్ అయ్యాయి. సో ఆ రోజు వచ్చాయి అనమాట సెకండ్ పేమెంట్ అనేది. నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే ఆల్మోస్ట్ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి కదా, ఇంకా పర్ మంత్లీ ఎర్నింగ్స్ అనేవి వచ్చేస్తాయి ఒక శాలరీ లెక్క అని చెప్పి అనుకున్నాను. కానీ అస్సలు కాదనమాట. ఫస్ట్ పేమెంట్ తర్వాత సెకండ్ పేమెంట్ అందుకోవడానికి నాకు పట్టిన టైం ఎంత అంటే ఆల్మోస్ట్ 5 months అనమాట. సో ఈ 5 months తర్వాత నేను సెకండ్ పేమెంట్ అందుకున్నాను. అది కూడా ఏమీ పెద్ద భారీగా కాదు, కానీ సో ఎంతో కొంత అనేది మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అనేది వచ్చినాయి. సో ఆల్మోస్ట్ యాక్చువల్లీ నా అట్మోస్ట్ గోల్ ఏంటంటే యూట్యూబ్ నుంచి నేను డబ్బులు తీసుకోవాలి అని చెప్పి అనేది నా ఇదనమాట. అయితే అది మళ్ళీ రెండోసారి కూడా తీసుకున్నాను. అది ఎంత అనేది ఇప్పటివరకు నేను యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు సంపాదించాను అనేది లాస్ట్లో వీడియో ఎండింగ్లో చెప్తాను, మనకి డబ్బులు ఎంత వచ్చినాయి అనేది. అయితే చాలా మందికి ఇంకా ఏంటంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే మనకి ఫ్యామిలీ పెరిగే కొద్దీ కూడా కొత్త మెంబర్స్ యాడ్ అవుతారు. సో వాళ్ళు పాత వీడియోస్ చూడరు కాబట్టి మళ్ళీ మనల్ని ఆర్డర్స్ ఎలా వస్తాయి అని చెప్పి అడుగుతారు. సో నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఈరోజు నేను ఈ బల్క్ ఆర్డర్ చేశాను, ఈరోజు నేను ఇక్కడికి షిఫ్ట్ చేశాను అన్నప్పుడు ఏంటంటే మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, సో మాకు కూడా ట్రై చేస్తున్నాం కానీ మాకు ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు అనమాట. అయితే ఆర్డర్స్ ఎలా వస్తాయి అనే దానికి నేను మీకు ఏం చెప్తానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, ఈ కిన్నెరా కలెక్షనే కానీ లేకపోతే వరల్డ్ ఆఫ్ కిన్నెరా అనే కానీ ఎవరికన్నా తెలిసిందంటే దేనివల్ల తెలిసింది? సోషల్ మీడియా అనే కదా. అంటే యూట్యూబ్ వల్లనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ మనకి ప్రెజెంట్ లేదు, ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లేదు, కానీ బ్యాంగిల్ పేజ్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఉంది. నేను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే కిన్నెరా కలెక్షన్ని ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ ఇలా బాగా చేస్తాను, దీని దగ్గర మనం ఆర్డర్ పెట్టుకోవాలి అని చెప్పి జనాలకు ఎలా తెలిసింది? మనకంటూ ఒక మీడియం ఉంది. సో ఆ మీడియంలో నేనేం చేయగలుగుతాను అనేది నేను చూపించుకోగలిగాను అనమాట. ఇప్పుడు మీరైనా సరే అంతే, ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి మీ పక్కన వాళ్ళకి మీరు చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? వాళ్ళు వచ్చి నువ్వు చేస్తున్నాను వాళ్ళకి ఎవరైనా కల వస్తుందా? కాదు కదా. సో మనం చెప్పుకోవాలి. అది ఇన్స్టాగ్రామే కానివ్వండి, యూట్యూబే కానివ్వండి, లేకపోతే వాట్సాప్ స్టేటస్లే కానివ్వండి, మీరు దేన్ని ఎంత చక్కగా వాడుకోగలిగితే అంత చక్కగా మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. అండ్ అలానే మళ్ళీ ఏది కూడా మనకి ఇక్కడ ఒకే రోజుతో వచ్చేది, ఏది కూడా సక్సెస్ అనేది ఏది కూడా 1 dayతో వచ్చేది. సో దానికి టైం పడుతుంది. ఒక్కొక్కరికి 6 months పట్టవచ్చు, లేదు అంటే ఒక్కొక్కరికి 1 year పట్టవచ్చు, లేదు అంటే ఒక్కొక్కరికి 1 year కంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. సో టైం డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. అంటే మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్స్ రావట్లేదు, ఒక 6 నెలలు చూసారు, 6 నెలలు చూసిన తర్వాత ఎందుకలే ఆర్డర్లు రావట్లేదు, గడుపుద్దు రావట్లేదు అని చెప్పి మనం లో అయిపోయి మొత్తానికి మనం మానేస్తాం చేయడం. ఏమో మనం మానేసిన రోజునే మనకు ఆర్డర్ రావచ్చేమో అనే పాజిటివ్ థాట్స్తో మీరు ముందుకెళ్ళాలి. అలాగని చెప్పేసి మెటీరియల్ కూడా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మెటీరియల్ కూడా మీరు తెగ కొనేయకండి. ఇప్పుడు వన్స్ మీకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యి ఎక్కువ బల్క్లో వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మీరు బల్క్లో మెటీరియల్ అనేది తీసుకోండి. అంతేగాని 10,000 పెట్టి మీరు ఇనిషియల్ స్టేజ్లోనే మేము బిజినెస్ చేసేస్తాం అని చెప్పి 10,000 ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఇన్ కేస్ ఒకవేళ మీకు 1 yearకో లేకపోతే అంతకంటే ఎక్కువ టైం బట్టి మెటీరియల్ వెళ్ళకపోతే మెటీరియల్ మీరు చూసుకుని బాధపడటం తప్పితే ఏం ఉండదు అనమాట. కాబట్టి ముందు చిన్న చిన్న కిట్స్ తీసుకోండి, మీకు మీరు చేసుకోండి. మీకు మీరు చేసుకున్న దాన్ని మీరు స్టేటస్లో పెట్టుకుంటారో లేకపోతే మీరు చేసిన దాన్ని మేకింగ్ వీడియోస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేసుకుంటారు, యూట్యూబ్లో అప్డేట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది చూడండి. నార్మల్గా ఇప్పుడు బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేదు ఎవరికి, లేదు అంటే కస్టమైజ్డ్ క్లిప్స్ కానీ అండ్ బ్యాండ్స్ కానీ ఇష్టం లేనిది ఎవరికి ఉంటుంది? సో అందరికీ ఇష్టం కాబట్టి
మనం బయట కొనుక్కోవాలంటే ఈ హ్యాండీక్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి మనకి మనం చేసుకుంటే ఇప్పుడు అదేమీ వేస్ట్ అయిపోదు కదా. సో అలాగా డబ్బులు చూసుకుని ఆర్డర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు తీసుకోండి. ఈవెన్ ఇప్పుడు మా దగ్గరికి మెటీరియల్కి ఏదన్నా బల్క్ ఆర్డర్లో కొంచెం బిగినర్ని నేను ఇంత పెట్టి మెటీరియల్ కొందాము అనుకుంటున్నానంటే నేనైనా మా అక్కయ్య సరే ఒకటే చెప్తాను, కాదమ్మా మెటీరియల్ తీసుకోవడం కాదు, ఇన్ కేసు ఒకవేళ మీకు ఆర్డర్స్ ఏమి రాలేదనుక మెటీరియల్ మొత్తం ఇలాగే ఉండిపోతుంది కదా, ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి అనే చెప్తాం తప్పితే మాకు ఒక ఆర్డర్ వచ్చేస్తుంది కాబట్టి మేము ఈ ఆర్డర్ తీసేసుకుని ఇలా పంపించడం అనేది ఇది కాదు. ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళకి మనం బేసిక్గా మనం ఏం చేయగలము, మనం ఏం చెప్పగలము అనేది చెప్పాలి. కాబట్టి మెటీరియల్ విషయానికి వస్తే ఈవెన్ ఎంత బిగినర్స్ అయినా సరే మీకు మీరు చేసుకోండి, మీ ఫ్యామిలీలో పర్సన్స్కి చేయండి. అండ్ ఆ తర్వాత ఓకే మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక మెటీరియల్ అనేది బల్క్లో తీసుకోండి. మీకు ఎక్కడ ప్రైస్ అనేది రీజనబుల్గా అనిపిస్తే అక్కడ తీసుకోండి. సో తప్పులేదు. అంతేగాని ఇనిషియల్ స్టేజ్లోనే తీసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అసలు మామూలుగా ఇప్పుడు నేను మీకు ఇన్ని చెప్తున్నాను కదా, నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఐ వాజ్ విత్ 0 ఆర్డర్స్, అంటే నాకు అసలు ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు నేను ఎంత పెట్టి మెటీరియల్ కొన్నాను అనుకుంటున్నారు చెప్పండి. నాకు అసలు బేసిక్గా ఈ కుందన్స్ ఇవి అంటే కొంచెం ఎందుకో కానీ ఇష్టం అనమాట. సో ఆ ఇష్టం వల్ల డిఫరెంట్ పేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ కానీ క్లిప్ స్టోన్స్ కానీ పిచ్చెక్కినట్టు కొనేసాను. ఎట్ ఏ టైము సిల్క్ థ్రెడ్ మెటీరియల్స్ అని చెప్పి అది కూడా ఒక తమిళ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఆ తమిళ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను 10,000 పెట్టేసి అక్కడ కూడా వాళ్ళ కుందన్స్ ప్రైస్ ఎంతో తెలుసా, 10 grams 28 rupees. 10 grams. నాకు అప్పుడు మినిమం నాలెడ్జ్ కూడా లేదు, అంటే కొంచెం తక్కువకి ఇచ్చే పేజెస్ ఉన్నాయి, లేకపోతే కొంచెం తక్కువకి అమ్మే వాళ్ళు ఉన్నారు, మనం ఇంత పెట్టకూడదు అనే బేసిక్ సెన్స్ లేదు నాకు అప్పుడు లేకపోవడం వల్ల 10 grams 28 rupees పెట్టి నేను ఆల్మోస్ట్ ఒక 10K వర్త్ మెటీరియల్ అనేది తీసేసుకున్నాను. సో ఆ 10K వర్త్ మెటీరియల్ అనేది నేను మొత్తం వాడానా అంటే లేదు. కాకపోతే ఏంటి అంటే ఇచ్చింగ్ అంటారు చూసారా చేతులు ఇది అని చెప్పి అలాగే 10K వర్త్ మెటీరియల్ అని వాణి క్రాఫ్ట్ స్టోర్ అని వసుంధర క్రాఫ్ట్ స్టోర్ అని ఇలాగ మొత్తం ఆల్మోస్ట్ తమిళ పేజెస్ అన్నిటి దగ్గర అట్మోస్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో నా దగ్గర ఏదైతే లేదో అన్నీ కొనేసాను. అది కూడా ఏంటంటే 0 ఆర్డర్స్ అనమాట. నాకు అసలు ఎటువంటి ఆర్డర్స్ లేనప్పుడు మొత్తం అవన్నీ నేను కొనేసి నా దగ్గర ఉంచుకున్నాను. స్టిల్ ఈ రోజు కూడా కొన్ని ప్యాకెట్స్ అలాగే ఉంటాయి. కాబట్టి స్టార్ట్ చేయండి, తప్పలేదు. అదేంటంటే మీరు 1-2 సార్లు మనం ఇలా పెడుతున్నాం కదా, వర్తా కాదా అనేది ఆలోచించుకుని మీకు ఎంత కావాలో అంతా తీసుకోండి, ఏది అవసరమో అంతవరకే తీసుకోండి. అండ్ అలానే చెప్పాను కదా, ఆర్డర్స్ అంటే ఏమీ లేదు, ప్రమోట్ చేసుకోవడం. అది ఏ మీడియం అయినా సరే మీకు మీరు చెప్పుకోగలిగేలా ఉండాలి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళని చెప్పమానండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. వాళ్ళు చెప్తే మేబీ వాళ్ళకి ఏమన్నా అవసరమైతే మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా. అండ్ ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే ప్రమోట్ చేసుకోండ్రా అంటే నా కమెంట్ సెక్షన్లో నా వీడియోస్ కింద మేము ఇదే బ్యాంగిల్స్ని 800కి చేసేస్తాం, ఇదే బ్యాంగిల్స్ని మేము 700కి చేసేస్తాం అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. మీరే ఆలోచించండి, మీకు ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్లో మీరు ఒక వీడియోలో మీ బ్యాంగిల్స్ ప్రైస్ మీరు చెప్తే నేను వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్ని ఎందుకే చేస్తానంటే మీకు ఏమనిపిస్తుంది, మీకు కోపం వస్తుందా రాదా? కోపం సంగతి పక్కన పెడితే ఇక్కడ తెలుగు పేజెస్ కాబట్టి ఇప్పుడు నేను అతి మంచితనానికి పోయి నేను ఏమనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఇదే పని మీరు ఇన్స్టాగ్రామ్లో పెద్ద పేజెస్ వాళ్ళ దగ్గర సేమ్ ఇలాగే చెప్పుంటే వాళ్ళు మిమ్మల్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ పేజ్లో ఒక దీంట్లో ఒక హైలైట్స్లో కూడా పెట్టేస్తారు. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి కష్టాన్ని బట్టి వాళ్ళు ఇది చేసుకుంటారు. కాబట్టి మీరు అలాంటివి చేయకండి. అండ్ అలాగే ఈ ఎవరైతే ఉన్నారో నేను చాలా ఆలోచించాను అనమాట. 800కి 18 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, అంటే లోటస్ బ్యాంగిల్స్లో మేము ఇచ్చేది ఏంటంటే 18 బ్యాంగిల్స్ ఇస్తాం, పర్ హ్యాండ్కి 9 బ్యాంగిల్స్ ఉంటాయి. సో ఆ 9 బ్యాంగిల్స్ 2 చేతులకి అయితే 18 గాజులు ఉంటాయి. సో ఈ 18 గాజులు మేము మెటీరియల్ క్యాలిక్యులేట్ చేస్తే షిప్పింగ్తో కలిపి మీకు 650 అనేది అవుతుంది అనమాట. షిప్పింగే 680 అయినప్పుడు
మేక్ చేసినందుకు జస్ట్ 150 or 130 రూపీస్ లాభానికి మీరు 18 బ్యాంగిల్స్ చేసి ఇచ్చేస్తే 18 బ్యాంగిల్స్ చేసే టైం వచ్చేసి నాకు అండ్ పర్సనల్గా నేను స్టార్టింగ్లో లోటస్ బ్యాంగిల్స్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 1 డే పట్టింది. అండ్ తర్వాత మా దగ్గర కిట్స్ తీసుకుని మా దగ్గర లోటస్ బ్యాంగిల్స్ కిట్స్ పెట్టాం. ఫస్ట్ మెటీరియల్ స్టార్ట్ చేసిన తర్వాత లోటస్ బ్యాంగిల్స్ కిట్స్ అని పెట్టాం. సో అదేంటంటే 600+ షిప్పింగ్ అనేది మేము పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ 2 to 3 days పట్టిందంట. ఇప్పుడు కంటిన్యూస్గా మీరు ఒకే పనిలో ఉన్నారనుకోండి 1 dayలో చేసేవచ్చు. కానీ హోల్ డే పట్టే పనికి నువ్వు తీసుకునే జీతం ఎంత అంటే 150 రూపీసా. అండ్ దాంట్లో ఎంత కష్టంగా ఉంటుందంటే ఆ బ్యాంగిల్స్ చేసినప్పుడు చేసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మీకు ఆ కష్టం తెలిసి కూడా మీరు 800 రూపాయలకి ఎలా ఇచ్చేస్తారు. పోనీ ఇప్పుడు మనకి ఆర్డర్స్ రావాలి అని చెప్పి మనం ప్రైస్ని తగ్గించేస్తాం. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. ఈరోజు ఇప్పుడు నేనే ఉన్నాను, జయంతి అని ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయికి ఏమీ తెలియదు. సో స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అనుకున్న తర్వాత చేశాను. సో ప్రైస్లు తగ్గించేస్తే నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పేసి నేను ఏంటంటే నా దగ్గర ప్రైస్లు మొత్తం తగ్గించేసాను అనమాట. అంటే 1200 రూపీస్ ఉన్న సెట్ నేను 600కే ఇచ్చేసాను. సరే ఈ అమ్మాయి దగ్గర 600కే వస్తుంది కదా అని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది, నేను చేశాను. 2 ఆర్డర్లు వచ్చినాయి, నేను చేశాను. 3 వచ్చినాయి, నేను చేశాను. 10 వచ్చినాయి ఒకే రోజు. ఈ 10 నేను ఒకే రోజు చేయలేను, ఇంకొకరిని పెట్టుకోవాలి. ఇంకొకరిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు 150 రూపాయలు వచ్చిన దాంట్లోనే ఇంకో పర్సన్ ఫ్రీగా ఎవరో చేయరు. సో ఆ ఇంకో పర్సన్కి నేను ½ ఆఫ్ ద షేర్ అనేది ఇవ్వాలంటే ఇప్పుడు నువ్వు 75 రూపీస్ కోసం అంత కష్టపడి రోజంతా కష్టపడి నువ్వు బ్యాంగిల్స్ చేస్తావా? పోనీ అయిపోయింది, మనకి ఫేమ్ వచ్చేసింది, మన దగ్గర అందరూ ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసిన తర్వాత ఇన్కేస్ నువ్వు ప్రైజెస్ పెంచేస్తే అదేంటి అప్పుడు ఇలా కదా ఇప్పుడు ఇలా కదా అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఎవరు కొంటారు మన దగ్గర. కాబట్టి ఎప్పుడూ కూడా ఆర్డర్స్ రావాలని చెప్పి ప్రైజెస్ అనేది తగ్గించకూడదు అనమాట. అది అలాగని చెప్పి మీరు ఎక్కువ చెప్పేయండి అని చెప్పి కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎవరి దగ్గర ఎవరి డబ్బులు ఊరికినే రావు ఎవరికిను. అండ్ అలానే ఇన్కేస్ మనం అలా తీసుకున్నా సరే ఆ డబ్బులు మన దగ్గర ఉండవు. మన కష్టానికి ఎంతైతే మనం సాటిస్ఫై అవుతామో సో అంతా మనం చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మెటీరియల్ మీరు బయట పేజెస్లో తీసుకున్నప్పుడు మెటీరియల్కే కానీ షిప్పింగ్కే కానీ ఎంత అవుతుంది అనేది మీరు ఎస్టిమేట్ వేసుకుంటారు కదా. ఇప్పుడు పలానా ఒక ఆర్డర్ వచ్చిందబ్బా, ఒక ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మెటీరియల్ పేజ్లో ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కొంటారు. సో కొనిన తర్వాత ఏమవుతుందంటే ఆ మెటీరియల్కి ఎంత అవుతుందని తెలుస్తుంది కదా. సో తెలిసిన తర్వాత ఆ మేకింగ్ కాస్ట్ అనేది మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, సో అది ఎంత హార్డ్గా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మీరు మేకింగ్ ఛార్జ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా కొన్ని చెప్పాలంటే కొన్ని పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, పెద్ద పెద్ద పేజెస్. ఇప్పుడు మిద్దు ఆర్ట్ కానీ లేకపోతే ఇంకా కేవై బ్యాంగిల్స్ అని చెప్పి ఇంకా చాలా పేజెస్ అనేవి ఉన్నాయి. సో వాటిలో ప్రైజెస్ చూస్తే మా ప్రైజెస్కి వాటి ప్రైజెస్కి ఎంత డిఫరెన్స్ అంటే అసలు చెప్పలేము అనమాట. అంటే వాళ్ళు 4000 3000 రూపీస్ చెప్పేసరికి మేము 1500 రూపీస్ లేదు అంటే కొన్ని సార్లు 1650 అలా కూడా మేము సేల్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. కానీ అలాగని చెప్పి మన దగ్గరికి ఎవరు రారు. ఇన్ కేస్ ఒకవేళ 1650 రూపీస్ వర్త్ ఉండేది, మేము దానికి అయ్యే మెటీరియల్ కాస్ట్ మీకు 900 లేదంటే 1000 రూపీస్ అనేది మెటీరియల్ వర్త్ అనేది ఉంటుంది. సో అంత మెటీరియల్కి అన్ని బ్రైడల్ సెట్స్ అనేవి మేము చేసిన తర్వాత దానికి తగిన కాస్ట్ మేము ఫిక్స్ చేస్తాం. చేసిన తర్వాత స్టిల్ మన దగ్గరికి వచ్చి ఇంకా బేరాలు ఆడతాం. బేరాలు ఆడే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్డర్స్ రావాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా మన ప్రైజెస్ అనేది మరీ దారుణంగా తగ్గించకూడదు. ఈరోజు మనం తగ్గించడం వల్ల మనకు ఆర్డర్స్ వచ్చినా రేపన్న రోజు మళ్ళీ మన ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫేస్ చేయాలి. కాబట్టి ఒకసారి చూసుకోండి. అండ్ ప్రైస్ ఫిక్సింగ్ ఎలాగా అని అంటే నేను అది వీడియోస్లో చెప్తాను. సో వీడియోస్ రావడం ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటే సో ఇది గుడ్ న్యూసే. దీని మీద కూడా ఒక వీడియో చేయొచ్చు నేను చేయాలనుకుంటే, కాకపోతే అలా కాదనమాట. సో ప్రెసెంట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అనమాట. నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు 4th month. సో అందరూ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ చెప్పేయండి మరి. సో దానివల్ల ఏంటంటే కొంచెం నీరసం అనమాట, బాగా నీరసం అండ్ అలాగే బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం వల్ల వీడియోస్ అనేవి షూట్ చేయట్లేదు. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు చెప్తాము, క్లాసెస్ పెడదాము అన్నాక వీడియో రిలీజ్ చేయాలి. అండ్ ఒక వీడియో రిలీజ్ చేస్తే నాకు ఎంతో ఒక సబ్స్క్రైబర్స్ వస్తారు, లేదు అంటే కొంచెం డబ్బులు వస్తాయి అని చెప్పి ఉన్నా సరే నిజంగా అయితే హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సో దానివల్ల వీడియోస్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి.
సో సారీ ఫర్ దట్, అర్థం చేసుకోండి అందరూ. కాకపోతే చెప్తాను, ఇంకా రెగ్యులర్గా షూట్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఓపిక ఉన్నంత వరకు. సో అదనమాట. అయితే దీనికోసం కూడా చెప్పేశాను, ఆర్డర్స్ ఎలా వస్తాయి అనేది చెప్పేశాను కదా. ఆర్డర్స్ మీరు మీ ఓన్ పేజెస్ మీరు క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళ పేజెస్లో మీరు ప్రమోట్ చేసుకోవద్దు. అండ్ అదంతా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పటి వరకు అంటే ఇన్ని ఇయర్స్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2.5 ఇయర్స్ అయింది. సో ఈ 2.5 ఇయర్స్లో నువ్వేం సంపాదించలేదా అంటే లాస్ట్ 8 మంత్స్ వరకు కూడా నేను 0 సంపాదన అనమాట. రివ్యూస్ అని చెప్పి 1,00,000 పైన నేను తగలేసాను. సో మరి చేసే వాళ్ళందరూ అలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అప్పుడు వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇంకా చాలా బాధ అనిపించింది అనమాట. బాధ అనిపించిన తర్వాత ఇలా కాదు, కానీ మన ఫైనల్ మోటివ్ ఏంటంటే నేనేమో యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలి అనేది నా మోటివ్తో నేనేం చేశానంటే లేదు ఎలాగైనా చేయాలి అని చెప్పి నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి సో దీంట్లో దిగాను అనమాట. దిగిన తర్వాత ఇంకా నచ్చింది అందరికీ. నచ్చిన తర్వాత ఇదిగో ఇలాగ స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు కంటే కూడా ఆర్డర్స్ వల్లే కానీ, మెటీరియల్ ఆర్డర్సే కానీ, లేకపోతే బ్యాంగిల్ ఆర్డర్స్ వల్ల చాలా డబ్బులు వచ్చినాయి అనమాట. అంటే ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత 5 మంత్స్కి మళ్ళీ మనకి సెకండ్ పేమెంట్ వచ్చింది కదా. ఈ 5 మంత్స్లో నేను నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది చేశాను. ఎయిదర్ బల్క్ బ్యాంగిల్ ఆర్డర్స్ కానీ, లేదు అంటే కొన్ని మెటీరియల్ ఆర్డర్స్ కానీ, ఇవన్నీ కూడా నేను చూపించుకోలేకపోయాను, అంత టైం కూడా లేదనమాట. సో టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైం నాకు అంత లేదు, సో లేక నేను చూపించుకోలేకపోయాను. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది నేను మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే ఏంటంటే ఈ మంత్ మనకి పేమెంట్ వచ్చేసేటప్పటికి ఎంత వచ్చింది అంటే $115 వచ్చిందనమాట. సో $115 అంటే మొత్తం ట్యాక్సెస్ అవన్నీ పోగా మనకి అకౌంట్లో క్రెడిట్ అయిందంత అంటే $9,080 క్రెడిట్ అయింది. సో ఫస్ట్లో ఏది బ్యాంగిల్ బాక్స్ ఏదో చూపించి చెప్పినట్టు ఉన్నాను మీ అందరికీ కూడా. సో ఈసారి ఇంకా అలా ఏం చెప్పక్కర్లేదు, ఎవరికాళ్ళు ఇంకా డైరెక్ట్గా చూపించేస్తున్నారు కాబట్టి మనకి ఎంత వచ్చింది అంటే ఇదిగో $115 వచ్చిందనమాట. సో $115 వస్తే $115 మీన్స్ $9,080 అంటే మొత్తం బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ట్యాక్సెస్ అని ఇవన్నీ మైనస్ చేసుకుంటారు. సో మైనస్ చేసుకున్న తర్వాత నా అకౌంట్లో క్రెడిట్ అయింది వచ్చేసి $9,080 క్రెడిట్ అయింది. అయితే ఈ డబ్బులు ఆ డబ్బులు కదా ఆల్రెడీ నేను ఎప్పుడో ఖర్చు పెట్టేశాను అనమాట. ఆ డబ్బులు అయిపోయాయి, ఈ వేరే డబ్బులు అనమాట. కాకపోతే మళ్ళీ మనం పేమెంట్ వచ్చిందని చూపించాలి కాబట్టి సో ఈ రకంగా నేను చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇవి 9,000 కూడా ఉండవు, 4,500 ఎంత అంతే. ఆ డబ్బులు అయిపోయినాయి. అయితే నువ్వెంత సంపాదించావు, నేను ఎంత సంపాదించాను ఈ ఇన్ని మంత్స్లో? నేను బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేయనివ్వండి, లేదంటే మెటీరియల్ సేల్ చేయనివ్వనివ్వండి. సో ఇంత దాంట్లో నువ్వు ఎంత సంపాదించావు అంటే నేను ఎంత సంపాదించానో నాకైతే నేను లెక్కేసుకోలేదనమాట. ఏ రోజు కూడా నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది లేకపోతే ఇంత వస్తుందని చెప్పి నేను ఏ రోజు కూడా చూడలేదు. అంటే వచ్చింది మళ్ళీ మెటీరియల్కి ఇన్వెస్ట్ చేయడం కానీ, బ్యాంగిల్ మేకింగ్లో వచ్చింది కూడా మెటీరియల్ ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాగా చేశాను. ఇప్పటి వరకు అయితే నేను లెక్కలు అనేది వేసుకోలేదు, బట్ ఇక్కడ నుంచి వేసుకుంటాను, ఎందుకంటే తెలియాలి కదా నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది. అయితే నువ్వే ఇప్పుడు నాకెంత నా ఎబిలిటీ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మా అల్లుడు ఫస్ట్ క్లాస్ చదువుతాడు అనమాట. సో ఫస్ట్ క్లాస్ చదివితే ఆల్మోస్ట్ వాడికి యాన్యువల్ ఫీజు వచ్చేసేటప్పటికి బుక్సే కానివ్వండి, లేకపోతే యూనిఫామే కానివ్వండి, మొత్తం అంతా కలిపి ఒక 25K వరకు ఉండొచ్చు. సో ఆ 25Kలో నేను హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది నేను ఎఫర్ట్ చేయగలను. అంటే 12,500 అనేది నేను వాడికి ఫీ అనేది పే చేయగలను. అండ్ అలానే వాడికి రీసెంట్గా ఒక బుడ్డి సైకిల్ కొన్నాను. అండ్ అలాగే నా ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో నా ఓన్ ఎక్స్పెన్సెస్ అనేవి నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఈ రకంగా ఇంకా ఇంతకంటే ఇంత లాస్ట్ టైం నేను 0 ఇన్కమ్ నుంచి ఇప్పుడు ఇంత హాఫ్ ఆఫ్ ది సపోర్టివ్గా ఉన్నాను అంటే అది సరిపోదా? సో అంతకుమించి ఏం కావాలి? కాబట్టి లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు. సో అలాగే బ్యాంగిల్స్లో కానీ లేకపోతే మెటీరియల్లో కానీ నేను మరీ అంత భారీగా కాకపోయినా నేను పెట్టిన మోటివ్కి నేనైతే హ్యాపీగానే ఉన్నాను అనమాట.
కాకపోతే ఇప్పుడు కొంచెం లో అయ్యాను, జస్ట్ 2-3 months నుంచి కొంచెం లో అవ్వండొచ్చు. కాకపోతే మళ్ళీ నేను రైజ్ అవ్వాలి అనేది నాకు అర్థమైంది. అయితే ఫైనల్గా ఇప్పటి వరకు అన్ని లాభాలే కానీ, లేకపోతే చాలా బాగుంది కదా వీడియో. ఇక్కడ నుంచి చెప్తాను చూడండి, అసలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే, ఒక అమ్మాయి నైట్ 12ంటికి కాల్ చేసి, అమ్మ లోటస్ బ్యాంగిల్స్ ఆఫర్ పెట్టిన టైంలో అనమాట 12కి కాల్ కాదు మెసేజ్ చేసింది. మెసేజ్ చేసి ఇలాగా మాకు బ్యాంగిల్స్ కావాలి అంటే, బట్ నాకు ఈ బ్యాంగిల్స్ వద్దు, వేరే డిఫరెంట్ సెట్స్లోంచి నేను ఏరుకుంటాను అని చెప్పి అలాగే ఏరుకున్న తర్వాత మనం ఆ బ్యాంగిల్స్ తయారు చేసి పంపించేసిన తర్వాత నాకు లూజ్ అయిపోయాయి, నాకు వద్దు, నా అమౌంట్ నాకు రిటర్న్ చేయండి. ఆ అమ్మాయి 2కి 3 సార్లు చెప్పింది 26 అని. 26 అంటే మనం 26 మేక్ చేస్తాం కాబట్టి 26 మేక్ చేసి పంపించాను. యాక్చువల్లీ సేమ్ ఇదే ప్రాబ్లం వల్ల సింధు, తను మన సబ్స్క్రైబర్ అనమాట, సింధు కాకినాడ తంది. తన యాక్చువల్ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 22 అయితే తను ఏం చేసిందంటే 24 చెప్పింది. సో 24 చెప్తేనే కిందకు వచ్చేసాయి గాజులు, చేతి నుంచి కిందకు వచ్చేసాయట. కిందకు వచ్చేస్తే అక్క గాజుల్లోకి వచ్చేసి, కానీ గాజులు చాలా బాగున్నాయని చెప్పి సింధు నాకు మెసేజ్ చేసింది. అయితే సింధు పక్కన పెడితే ఈ అమ్మాయి ఏంటంటే, ఈ అమ్మాయి 22 సైజ్ అయితే 26 సైజ్ చెప్పిందంట. నేను అడిగాను 22 సైజ్ అయితే 26 సైజ్ ఎలా చెప్పారండి, ఇప్పుడు దీంట్లో మిస్టేక్ నాదేమీ లేదు కదా, మీరు ఏ సైజ్ చెప్తే ఆ సైజ్ చేసి ఇచ్చాను. నేను అక్కడికి 2-3 times అడిగాను బ్యాంగిల్ సైజ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. అయితే ఆవిడ ఏంటంటే, అప్పుడు లేదండి నేను బయటికి వెళ్ళిపోతున్నాను, అవ్వదు, నాకు నా అమౌంట్ నాకు రిటర్న్ చేయండి అంటే, ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సిన పని లేదు, బ్యాంగిల్స్ మనం రిటర్న్ తీసుకోవాల్సిన పని లేదు. కాకపోతే అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, స్టార్టింగ్ ఫస్ట్ టైం కదా ఆఫర్స్ పెట్టింది, ప్లస్ అలానే ఎందుకులే ఈ నసంతా ఇది అవసరమా ఈ కాలంతా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, మీరు ఇంకొకసారి ఇలాగ ఎవరికి చేయకండి అని చెప్పేసి ఆ అమ్మాయి అమౌంట్ అమ్మాయికి రిఫండ్ చేసి ఆ బాక్స్ నేను తీసేసుకున్నాను. స్టిల్ ఆ బాక్స్ నేను ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే ఆ సేమ్ దాంట్లో ఎవరు అడుగుతారు, ఇప్పుడు ఆ అమ్మాయి కోరుకున్నట్టు ఇంకెవరు కోరుకోరు కదా. సో ఆ బాక్స్ స్టిల్ నా దగ్గర ఉందన్నమాట. అప్పుడు నేను పడిన కష్టం ఎంత అంటే హోల్ నైట్. సో అందులో ఆ అమ్మాయి 2 డిజైన్లు సెలెక్ట్ చేసుకుంది. ఒకటేమో లోటస్ బ్యాగ్లు అయితే, ఇంకొకటి మనం కుట్టాలన్నమాట, కొంచెం మగ్గం వర్క్ లాగా అలా ఉంటుంది. అయితే నేను హోల్ నైట్ స్పెండ్ చేసింది మొత్తం కూడా వేస్టే కదా, అదొకటి. అండ్ ఇప్పుడు మెటీరియల్ మేము ఏదైతే మెటీరియల్ సేల్ చేస్తున్నాము, లేదంటే బ్యాంగిల్స్ సేల్ చేస్తున్నాము, మీరు ఇప్పుడు స్టార్టింగ్ మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేసామనే వాళ్ళకి నేను మీకు ఒక మాట చెప్తున్నాను, క్వైరీస్ అనేవి మీకు 100 క్వైరీస్ రావచ్చు. సో 100 క్వైరీస్లో మీకు ఒకటి కూడా కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు, కావాలని కొంతమంది ప్రైజెస్ అడగవచ్చు. ప్రైజెస్ అడిగిన తర్వాత కన్ఫర్మ్ చేయకుండా ఉండొచ్చు. సో మీరేంటంటే స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్ వల్ల వచ్చింది, లేదు అంటే ఎగ్జైట్మెంట్ అంటే, ఇప్పుడు ఒక ఆర్డర్ మనం తీసుకుంటున్నామంటే ఎవరికైనా సరే ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్తో వచ్చేస్తుంది అన్న హోప్ అయితే పెట్టుకోకండి. సో చాలా మంది ఇప్పుడు 100 మందిని తీసుకుంటే దాంట్లో 75% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే టైంపాస్ చేయడానికే వస్తారు. జస్ట్ ఏంటంటే మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పి క్వైరీస్ అడగడానికే వస్తారు. అండ్ అలాగే వాళ్ళు పర్చేస్ చేయరు. ఇన్ కేస్ మీ దగ్గర అందరికంటే తక్కువ ప్రైస్ ఉన్నా సరే మీ దగ్గర వాళ్ళు కొన్నారు. ఏంటంటే మన బాధ్యత, ఇప్పుడు మనం ఒక పేజ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఓపిక అనేది ఉండాలి. సో వాళ్ళకి ఇది చెప్పాలి. లేదు నీకు ఓపిక లేదు అన్నప్పుడు ఇంకా నువ్వు కామ్గా ఉండడం తప్పితే ఇంకా దానికోసం బాధపడడం అంటే చేయకూడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో లవ్లీ రీతు అని చెప్పి ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి యూట్యూబ్ కూడా ఉందన్నమాట. సో అంతకుముందు వరకు వ్యూస్ రాలేదు, కానీ ఈ మధ్యన బాగా తను పికప్ అయింది, బాగానే ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో అంతా బాగానే ఉంది. అయితే దానికి ఒక అమ్మాయి కాంటాక్ట్ అయిందంటే, కాంటాక్ట్ అయ్యి 1200 రూపీస్ వర్త్ బ్యాంగిల్స్ని 80 రూపీస్కి చేస్తావా అని అడిగిందంట. సో 1200 రూపీస్కి 80 రూపీస్కి మధ్య తేడా ఎంత చూడండి. సో కొనే ఉద్దేశం లేని వాళ్ళే అలాగా మాట్లాడతారు అనమాట. లేదు అంటే దాని వాల్యూ కానీ దాని వర్త్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరు మరి ఇంత దారుణంగా ఎవరు అడగరు. అయితే నేను రీతుకు చెప్పాను అనమాట. సో ఇలాంటివి ఒకటే కాదమ్మా, చాలా చాలా వస్తాయి. చాలా చాలా వచ్చినప్పుడు నువ్వు ఓపిక్గా నీకు కన్ఫర్మ్ చేసేవాళ్ళు కూడా వస్తారు. సో ఆ కన్ఫర్మ్ చేసేవాళ్ళు వచ్చినప్పుడు నువ్వే ఇంకా ఆటోమేటిక్గా నువ్వు వెనక్కి చూసుకోక్కర్లేదు. సో దీనివల్ల నువ్వేం డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి నేను అన్నాను.
అడిగే వాళ్ళు కూడా మరీ ఇంత దారుణంగా అడగకూడదు కదా. ఇప్పుడు ఒక పేజ్లోకి వెళ్తాను, నేను ఒక పేజ్లోకి వెళ్తాను, ఒక పేజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, ఆ ప్రైస్ మీకు నచ్చలేదు అనుకోండి, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో బ్యాక్ వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట, ఓకే వీళ్ళకి ఈ ప్రైస్ నచ్చలేదు అని చెప్పేసి. మీకు అంతకంటే తక్కువ ఎక్కడికి వస్తే అక్కడే తీసుకోండి, ఎక్కువ చెప్పిన వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పను. సో అది మెటీరియల్ విషయంలో అయినా కానివ్వండి, లేదంటే బ్యాంగిల్స్ విషయంలో అయినా కానివ్వండి, మీకు ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే సో అక్కడే కొనుక్కోండి. సో ఏమాత్రం తప్పు లేదు. అలాగని చెప్పి పలానా వాళ్ళ దగ్గర తక్కువ కదా మీరు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారంటే ఎవరి ప్రైసెస్ వాళ్ళవి. ఇప్పుడు అందరూ ఒకే ప్రైస్ చెప్పాలి అని చెప్పి లేదు. సో ఎవరి ప్రైజెస్ ఎవరి ఇండివిజువల్ ప్రైజెస్ అనేవి వాళ్ళకు ఉంటే మనకు నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కన్వర్జేషన్ని పెద్ద కన్వర్జేషన్ చేయకూడదు. ఇప్పుడు మేము ఇన్ని ఆర్డర్స్ చేసాము, ఇన్ని ఆర్డర్స్ చేసిన తర్వాత నేనైతే మరి అంత దారుణంగా అంటే ఇప్పటికి వచ్చిన గుర్తున్నదైతే ఆ బ్యాంగిల్స్ మ్యాటర్ అనమాట. సో బ్యాంగిల్స్ విషయంలో అయితే నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ ఎప్పుడు చూసినా సరే నా మెటీరియల్ దగ్గర ఆ బాక్స్ అనేది, ఆ బ్యాంగిల్ బాక్స్ అనేది ఉంటుంది. సో దాన్ని నేను ఏం చేయలేను, అలాగని చెప్పి నేను వేసుకోలేను. ఆ బ్యాంగిల్స్ చూసినప్పుడల్లా నాకు బాధ వేస్తుంది. బాధ వేసిన తర్వాత మెటీరియల్ కూడా చూడండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో పెట్టిన తర్వాత బోలెడానికి క్వైరీస్ వస్తాయి. సో బోలెడానికి క్వైరీస్ వచ్చిన తర్వాత కార్ట్లో ఐటమ్స్ అన్ని యాడ్ చేసేస్తారు. ఐటమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ అని ఎప్పుడు కొట్టాలి అంటే, సో ప్లేస్ ఆర్డర్ అని చెప్పి మీ దగ్గర అమౌంట్ ఉండి మీరు రెడీ టు పే అనుకున్నప్పుడు ప్లేస్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. అప్పుడు క్యాటలాగ్ అనేది మాకు వస్తుంది. మేము షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి మీకు అమౌంట్ అనేది చెప్తాము, మేము నెంబర్ ఇస్తాము. అండ్ ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత సో మీరు ఆ నెంబర్కి పే చేయాలి. ఇది ప్రాసెస్ కదా. మీ దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు, ప్రాబ్లం అని మీకు తెలుసు. అలాంటప్పుడు ప్లేస్ ఆర్డర్ ఎందుకు కొడతారు? సో కార్ట్లో ఐటమ్స్ ఎందుకు యాడ్ చేస్తారు? కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మాకెందుకు పంపుతారు? ఇలాగా ఎన్నంటే అన్ని చాలా అంటే చాలా తలనొప్పులనే ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ టైంపాస్ పీపుల్ వల్ల రియల్గా ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళకి రిప్లైలు కూడా మానేస్తారు. చాలా ఉంటాయి ఇలాంటివి. లేదు అంటే ఇప్పుడు నువ్వు 300 రూపీస్ చెప్పిన తర్వాత 300 రూపీస్ని 150 రూపీస్కి సగానికి సగం బేరమాడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రైజెస్ మనం ఫిక్స్ చేసుకుని దీనికి ఇంత అవుతుంది అని చెప్పుకునే కదా మనం ఇది చేసుకుంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్తో మనం డీల్ చేయాల్సి వస్తుంది. సో కొంతమంది ఐటమ్స్ వచ్చేసినా సరే రాలేదని చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది మాకు అన్బాక్సింగ్ వీడియో పెట్టండి అయినా సరే వాళ్ళు అన్బాక్సింగ్ వీడియో పెట్టరు, మళ్ళీ మాకు ఐటమ్స్ మిస్ అయింది అని చెప్తారు. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరితోనూ మనం చాలా సాఫ్ట్గా డీల్ చేయాలి. అలా కాదు అని చెప్పి ఒకవేళ మనం ఇలా కాదు కదండి అలాగని అని చెప్పన్నా సరే నెగిటివ్ చేయడానికి చూస్తారు. సో ఇలాగా ఉంటాయన్నమాట. అండ్ మళ్ళీ ఏంటంటే అతి మంచితనం అనేది కూడా మనకైనా ఎవరికైనా పనికిరాదు. ఈరోజు మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాము అండ్ అలానే చాలామంది ఏంటంటే కమెంట్స్లో మీరు చేయలేకపోతే మాకు ఇవ్వండి అని అడుగుతారు ఆర్డర్స్ని. నేను చేయలేకపోతే నా నెక్స్ట్ మా అక్క ఉంది సో చేయడానికి, ఒకవేళ తను చేయలేకపోతే నేనున్నాను చేయడానికి. మేమిద్దరం చేయలేకపోతే అప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం. ఇప్పుడు మీరెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు తెలియదు. మాకు ఏదన్నా ఆర్డర్ వస్తే కెమెరా కలెక్షన్ని నమ్మో లేకపోతే థ్రెడ్డింగ్ స్టైల్స్ని నమ్మో వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ కానీ లేకపోతే ఇచ్చేది ఎలా ఉండాలి అంటే అది మీరు ఎలాగిస్తారో మాకు తెలీదు, మేము ఎలాగిస్తామో మీకు తెలియదు కదా. సో దాన్ని బట్టి ఎవరు ఆర్డర్స్ని ఎవరు సాక్రిఫైస్ చేయరు. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయని చెప్పి మీరేమన్నా అక్కడ మీరు చేస్తారని నాకు ఇస్తారా ఏంటి? కాదు కదా. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళది. కాబట్టి మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేము. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అంటే నేను ఇంకా చెప్పేది తక్కువ. ఎవరికైనా ఏంటంటే విండో ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట దాని లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది చెప్తాను. కాకపోతే నేను ఇక్కడ నుంచి ప్యారెట్ క్లిప్ అంటారు. సో దట్ ఈస్ నాట్ ప్యారెట్ క్లిప్, అదేంటంటే ప్యారెట్ క్లిప్ అనమాట. నేను నెక్స్ట్ వీడియో అది పెట్టడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా అని చెప్పను కానీ డే బై డే అన్న అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
లేదు నాకు కుదిరింది అనుకోండి, ఓకే బాగానే ఉంది అనుకుంటే కనుక రోజు వీడియోస్ పెడతాను. అండ్ తర్వాత నేను చెప్పాను, మీరు థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత అండ్ అలాగే బ్యాంగిల్ డిజైన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు పిక్స్ పెట్టండి అన్న ఒక్కలు పెట్టలేదు, ఒక సింధు తప్ప. మళ్ళీ ఏంటంటే మళ్ళీ క్లాసెస్ కోసం వెయిటింగ్ అని చెప్పి కమెంట్స్ చేస్తారు. సో అది ఎంతవరకు కరెక్టో మీరే చూసుకోండి. మీరు చేశారు అని గ్యారంటీ ఏంటి? ఇదనమాట. అయితే ఈ 2.5 yearsలో మనకి యూట్యూబ్ నుంచి నేను ఎంత సంపాదించాను అంటే, ఫస్ట్ మంత్ వచ్చేసి ఒక 11,000 అండ్ సెకండ్ మంత్ వచ్చేసేటప్పటికి ఒక 9,000 అనమాట. అంటే మొత్తం నేను 20,000 అనేది యూట్యూబ్ నుంచి సంపాదించాను. సో 20,000 అనేది యూట్యూబ్ నుంచి సంపాదించిన తర్వాత బ్యాంగిల్స్ అమ్మి మెటీరియల్ అమ్మి ఎంత సంపాదించానో నాకు ఐడియా లేదు. సో అది నేను చెప్తాను తర్వాత చూసి. ఈరోజైతే వీడియో అయితే ఇంకేమైనా డౌట్స్ లాంటివి ఉంటే కనుక నేను తర్వాత ఇంకా రెగ్యులర్గా కెమెరా ముందుకు రావడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ లాంటివి దేనికోసమైనా ఉంటే చెప్పండి. సో అవన్నీ కలిపి ఒక వీడియో చెప్తాను. నేనైతే చాలా మాట్లాడదాం అనుకున్నాను, ఆల్మోస్ట్ 1 గంట మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఏమో ఏం మాట్లాడాలో ప్రస్తుతానికి టైంకి ఏమీ గుర్తు రావట్లేదు అనమాట. కాబట్టి చెప్పాలనుకున్నదంతా నేను చెప్పలేకపోతున్నాను అనుకుంటున్నాను. ఏదేమైనా ఇంకా మీకు కొన్ని డౌట్స్ అనేవి బ్యాలెన్స్ ఉంటే కనుక అవి కమెంట్స్లో చెప్పండి. అదేంటి అనేది చెప్తే నేను నెక్స్ట్ ఇంకా వీడియో మళ్ళీ మీకు డైరెక్ట్గా నేను వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఫైనల్గా మనకి సెకండ్ మంత్ పేమెంట్ వచ్చేసి ఎంత అంటే, సెకండ్ మంత్ పేమెంట్ 9,000, ఫస్ట్ మంత్ పేమెంట్ వచ్చేసి మొత్తం 11,000. యూట్యూబ్ నుంచి మనకు వచ్చింది మొత్తం 20,000 ఈ రోజుకి. అంటే 2.5 సంవత్సరాలు నేను కష్టపడితే 2.5 సంవత్సరాలు నేను కొంచెం 1,00,000 డబ్బులు తగలేస్తే ఫైనల్గా ఇప్పుడు మనం కొంచెం లేస్తున్నాం అనమాట. అంటే ఇదైతే నాది సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పను, ఇది నా బిగినింగ్ అనమాట. సో అండ్ బ్లెస్ చేయండి మీరు కూడా, అండ్ ఇలాగే ఉండాలి అని చెప్పి. అండ్ నా వల్ల అయినంత వరకు నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను, అది కూడా ఇన్ డీటెయిల్డ్గా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏంజల్స్ అందరికీ కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. పెట్టిన వీడియోస్ని చూడండి, సరేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.